రైట్, ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. మనకొక నానుడి ఉన్నది, కత్తి పట్టినవాడు కత్తితో పోతాడు, గొడ్డలు పట్టినవాడు గొడ్డలతోటే పోతాడు, దౌర్జన్యం చేసేవాడు ఆ దౌర్జన్యంలోనే కొట్టుకుపోతాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ రకంగా ఈ రోజున తన సొంత సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు అని ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. అతను ఎంతటి దుర్మార్గం చేశాడు, ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారు, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులను చేశారు, అక్కడ పోలీసు శాఖను ఏ రకంగా నిర్వీర్యం చేశాడు, ఒక అసమర్థ శాఖగా దాన్ని మార్చివేశారో, ఇవన్నీ కూడా ఒకటొకటే బయటకు వస్తున్నాయి. బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసు శాఖ కొంచెం జూలు విదిల్చి కొంచెం ధైర్యంగా ఉన్నదో, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క, పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, కనిపిస్తే కాళ్ళెరగొట్టి లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు బాధితులు ఎవరైతే వారికి భయపడి పరారయ్యారో, ఎవరైతే వాళ్ళకి భయపడి ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్ళిపోయారు ఇతర ప్రాంతాలకు, వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరే వస్తూ ఉన్నారు, ధైర్యాన్ని కూడగట్టుకొని వస్తూ ఉన్నారు. ఇక ఏం పర్వాలేదు, వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ కోరలు పీకేశారు అని ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకొచ్చారు. అందులో భాగమే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు. ఆ బాధితుడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అతని మాటల్లోనే వినాలని అతన్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చాడు, మీరు అతని మాటల్లోనే వినాలని తెలియజేస్తూ, తమ్ముడు నీ పేరేంటి? నోముల మాణిక్యరావు సార్. నోముల మాణిక్యాలరావు. నీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది పిల్లలు? 2 మగపిల్లలు సార్. భార్య 2 మగపిల్లలు ఉన్నారు. నా భార్య పేరు నోముల ఎల్లేశ్వరి, పిల్లల పేరు నోముల చందు, నోముల సాల్మన్ రాజు. వాళ్ళని పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు సార్. ఓకే. మీ క్యాస్ట్ ఏంటి? అంటే అడగకూడదు, క్యాస్ట్ తప్పదు. మరి మీ క్యాస్ట్ ఏంటి? ఎస్సీ మాదిగ సార్. ఎస్సీ మాదిగ. ఓకే. నీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పెద్ద బాబుది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. చిన్న బాబు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నాడు సార్. గుడ్ చదువుకున్నారు. ఒక ఎస్సీ మాదిగ కుటుంబం అనేది. మీకేంటి ఏమన్నా రాజకీయ సంబంధం ఉందా? మీకేమన్నా రాజకీయ సంబంధం అంటే నాకు టీడీపీకి నేను కార్యకర్తగా అభిమానిగా ఉన్నాను సార్. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు అంటే ఇష్టం, తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉన్నావు. అవును సార్. ఓకే. ఆ రోజున ఆ ఊళ్ళో ఏంటి, నువ్వు ఎలా పోలింగ్ ఏజెంట్వా? పోలింగ్ ఏజెంట్ కూర్చున్నాను సార్. ఏ ఊరు మీది? కండ్లకుంట విలేజ్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత గ్రామమే నా గ్రామం కూడా. ఓ, ఆ ఊరే నీది కూడా? అవును సార్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు పేరు వెంకటరామరెడ్డి. పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఊరు కళ్ళగుంటే. వాళ్ళ ఊరు నా ఊరు ఒకటి. నువ్వు అదే ఊరు? అదే ఊరు. వాళ్ళు రెడ్డి గారు, నువ్వు మాదిగా. అంతేనా? నువ్వు బాగా తెలుసు వాళ్ళకైతే? బాగా వెల్ నోన్ పర్సన్. సరే, నువ్వు ఆ రోజు పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నావు అక్కడ. ఆ బూత్ నంబర్ ఏమైనా గుర్తుందా? గుర్తుంది సార్. 114 పోలింగ్ బూత్ కండ్లగుంట విలేజ్లో 114 బూత్లో నువ్వు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఏం జరిగిందో నేను అడగను, నీ మాటల్లో చెప్పు. పాత్రికేయులకి, రాష్ట్ర ప్రజలు చాలామంది చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు నాన్న. ఓకే సార్.